ఏమైంది? పైన అక్కడ ఏం చూస్తున్నారు? మీ తాతయ్య చాలా రోజుల క్రితమే చనిపోయారు, తెలుసు కదా? తాతయ్య చాలా రోజుల ముందే చనిపోయాడు. నేను నా గురించి ఆలోచిస్తున్నాను. అరే, అసలు మీ గురించి ఏమనుకుంటున్నారు? చాలా డల్లుగా ఉన్నారు. కాసేపు ముందు సంతోషంగా ఉన్నారు, ఇప్పుడు మొహం ఏంటి అలా ఉంది? నా సమస్య గురించి చెప్తే నీకు అర్థం కాదు. నాకు చాలా భయంగా ఉంది. మీరెందుకు ఇంత భయపడుతున్నారు? భయపడకండి. మీరు ఒక పని చేయండి, మాలాని ముందు స్కూల్లో తీసుకురండి. నాన్న గురించి తను రాసిన కవితని వింటే సంతోషిస్తారు. అక్క, అక్కడంతా వెళ్ళొద్దు అక్క, వాడు చాలా మోసమైనడక్క. తనుష్, నువ్వు అసలు భయపడకు. నేను మాట్లాడే మాటల్లో ఖచ్చితంగా నీకు వాళ్ళు భయపడతారు. రే, చాలా బాగుంది కదా, బాగా ఎంజాయ్ చేసావు ఆ రోజు. నా తమ్ముడిని కొట్టడానికి నీకు ఎంత ధైర్యం ఉండాలి? అదే ఏమైందక్క, సడన్ గా ఎందుకంత కోపంగా ఉన్నారు? ఇతని దగ్గర డబ్బులు తీసుకున్నావా? నీకు కొంచెం కూడా సిగ్గులేదు? నీకన్నా చిన్నతడు. మీకు నాకు ఒకే వయసు కదా, నేను మీతో కలిసి ఏమైనా చేయొచ్చా? నాన్న, ఇప్పుడు నేను 5వ క్లాస్ చదువుతున్నాను. మీరు వ్యాసం పేరు కూడా అడగచ్చు. అంతేకాకుండా జాబిలు ఎందుకు అంత దూరంగా ఉంది, నక్షత్రాలు మనం ఎందుకు చూడలేకపోతున్నావని నువ్వు అడిగిన జవాబు చెప్పేస్తాను. సూపర్ రా బంగారం, నువ్వు బాగా చదువుతున్నావు. ఈ ప్రపంచం ముందుకెళ్ళినప్పుడు నువ్వు ముందుకెళ్ళాలి. రైట్ వెళ్తారా? అరే, ఏమైంది నాన్న? ఇటువైపు వెళ్తారా? ఇలా చూడమ్మా, నువ్వెందుకు అనవసరంగా తనతో గొడవ పడ్డా? అతను నేనేమన్నా చేస్తుంటే? మమ్మీ, నాన్నే మమ్మల్ని కాపాడారు. ఇలా సమస్య చేస్తున్నారని మీరు అక్కడ ఇక్కడ చెప్పేంత వరకు ఎవరికీ తెలీదులే. ఈ ప్రపంచంలో దారుణమైన మనుషులున్నారమ్మా. మనం వాళ్ళని పట్టించుకోకుండా వెళ్తూ ఉండాలి. వాళ్ళతో పెట్టుకుంటే అనవసరంగా చిక్కుల్లో ఇరుక్కుంటాం. అందరికీ నమస్కారం. క్రైమ్ పెట్రోల్ అలర్ట్ యొక్క ఇవాల్టి ఎపిసోడ్ లో నేను మీ అనూప్ సోనీని మీ అందరినీ స్వాగతిస్తున్నా. నిజాయితీగా ఉన్న మనిషి తప్పు చేస్తే ఖచ్చితంగా భయపడతాడు. ఈ లోకంలో మంచి చెడు అని రెండు ఉన్నాయి. ఈ రెండిట్లోనూ సమానంగా మనుషులున్నారు. కానీ తప్పు చేసిన వ్యక్తి దేన్ని చూసి అస్సలు భయపడడు. కానీ తప్పు చేసిన వ్యక్తి తన దగ్గరున్న ధైర్యాన్ని పెట్టుకుని ఈ సమాజంలో ఒక భయాన్ని సృష్టిస్తున్నారు. ఈ సమూహంలో వీటిని ఎదిరించేందుకు ఒక మనిషి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని చూసి భయపడుతున్నారు. ఈ సమాజంలో ఉన్న వ్యక్తులు ఏ తప్పు చేస్తానికైనా ఖచ్చితంగా భయపడాలి. ఇందులో ప్రశ్న ఏంటంటే, ఆ క్రిమినల్ కి శిక్ష విధిస్తాం వల్ల ఒక క్రిమినల్ మైండ్ సెట్ ని మార్చగలమా ఏంటి? నాన్న, ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను చెప్పేది విన్నారంటే మీరు కూడా చాలా సంతోషంగా ఉంటారు. అవును నాన్న, పిహెచ్డి చదవడానికి ఒక అవకాశం దొరికింది. అమ్మా, మన ఊర్లో గాని మన కుటుంబంలో గాని నీలాగా చదువుకున్న వాళ్ళు ఎవరూ లేరమ్మా. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నాన్న, మీరు చాలా ఎమోషన్గా ఉన్నారు. సరే, మీరు ఒకటి చేయండి. మీరు రెడీ అయిపోయి అమ్మని కెఫేకి తీసుకురండి. అక్కడికి వచ్చారంటే ఇంకా సర్ప్రైజ్లు ఉన్నాయి. రామా, నాతో త్వరగా రా. నాన్న, అది త్వరగా మనల్ని రామా, వచ్చేస్తుంది. త్వరగా అయ్యో. త్వరగా రా, త్వరగా రా, లోపలికి వెళ్ళు. అమ్మా, నాన్న, నా సర్ప్రైజ్ ఎలా ఉంది? ఇతనే యదువేందర్. నువ్వేం చేస్తున్నావు బాబు? సార్, నేను ఎల్ఎన్సి కాలేజ్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నా. కానీ మనిద్దరం వేర్వేరు కులాలకి చెందిన వాళ్ళం. మీ అమ్మా నాన్నలు దీనికి ఒప్పుకుంటారంటావా? సార్, యాక్చువల్లీ మా పేరెంట్స్ ఒప్పుకుంటారు నాకు తెలియదు. కానీ నేను మా అమ్మ దగ్గర ఖచ్చితంగా మాట్లాడతా, వాళ్ళు ఒప్పుకుంటారు. ఇక్కడ రా. నాకంటే చూపు నీ మీదే ఉంటుంది. ఏదైనా తప్పు చేస్తావంటే నేను ఏం చేస్తానో నిన్ను అసలు నాకే తెలీదు. అరే, ఎందుకు అబ్బాయిని ఎప్పుడు తిడుతూ ఉంటారు? మీ అబ్బాయి చాలా మంచి వాళ్ళ ఉన్నాడు. చాలా కష్టపడి పని చేస్తున్నాడు. చాలా పద్ధతిగా కూడా చేస్తున్నాడు. పంకజన్నయ్య, వీడిని చూసి ఏమారిపోకండి. నా యొక్క నంబర్ మీకు కావాలా? ఏదైనా తప్పు చేశాడంటే నాకు వెంటనే కాల్ చేయండి. అన్నా అన్నా అన్నా, నెమ్మదిగా రా, ఏం ప్రాబ్లము? ఇదిగో చూడండి, అన్నీ తీసుకొచ్చేసాను. అన్న, సాహిద్ బాయ్ ఎప్పుడు వస్తారు? ఎప్పుడు మన దగ్గర అన్నీ ఉన్నట్టే అనిపిస్తుంది. ఇవాళ రాత్రి మనకి చాలా పెద్ద విందుందిలే. సారీ మమ్మీ, నేను డిన్నర్ తినొచ్చేసరికి లేట్ అయిపోయింది.
అవునమ్మా, నేను ఇంటికి బయలుదేరాను. ఇలా చూడమ్మా, నువ్వు ఒంటరిగా వస్తావేంటి? నీ ప్రొపోజర్ దగ్గర చెప్పి ఇంటికి తీసుకురమ్మని చెప్పు. నేను అతని కోసమే వెయిట్ చేస్తున్నానమ్మా. సరే అమ్మా, నేను ఫోన్ పెట్టేస్తున్నాను. సారీ. ఇట్స్ ఓకే. షబీ, ఇక్కడ పక్కన ఎలాంటి ఆటోలు లేవమ్మా. అది కూడా కాకుండా రాత్రి చివరి బస్ కూడా వచ్చి వెళ్ళిపోయిందంట. ఏం చేద్దాం? ఇంకో కొంచెం పోయిరా. అరే అక్క, ఎక్కడికి వెళ్ళాలి? అది కోమ్తి నగర్. గోమతి నగరా? రండి కూర్చోండి, మేము అడ్డే వెళ్తున్నాం. రండి ఎక్కండి. టికెట్ తీసుకోండి సార్. ఒక్కరికి 20 రూపాయలు. మీ ఇద్దరు విడివిడిగా వచ్చారా? లేదు బాబు, ఇద్దరం కలిసే వచ్చాం. ఇటు చూడండి, బాగా పోనిచ్చే వాళ్ళకి వెళ్ళే దారి తెలీదు, దారి తెలిసిన వాళ్ళకి వెళ్ళే దారి తెలీదు. మనందరూ గోమతి నగర్కి వెళ్దామా? ఇది మంచి ఐడియాగా ఉంది. నాకేదో తప్పుగా అనిపిస్తుంది. అవును, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మాకు వెళ్ళే దారి తెలియదు, కొంచెం దారి చూపిస్తారా? నువ్వు ఒక అమ్మాయితో వచ్చావు, గోమతి నగర్లో రూమ్ ఉంది, నీకు కావాలా? ఇగో వినండి, బండి ఆపండి, నేను దిగిపోతాం. ఎక్కడికి వెళ్తున్నావురా హీరో? మేము నిన్ను ఏమి చెయ్యంలే, హోటల్కి డబ్బులు ఇవ్వటం అంతా మేము చూసుకుంటాంలే. ఏమండి, 10 గంటలు అవుతుంది, తనకు ఫోన్ చేయండి. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసు. ఏంటి? తన ఫోన్లో ఛార్జ్ ఉండదు. ఎందుకైనా మంచిది ఎదువందుకు కాల్ చేసి కనుక్కుంటా. అయ్యో, తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అనే వస్తోంది. నువ్వు తన్ని అడిగినప్పుడు తను ఎక్కడికి వెళ్తున్నట్టు చెప్పింది? ఎదురులో ఉన్న సీతాపురం థియేటర్కి వాళ్ళిద్దరూ సినిమా చూడాలని వెళ్ళారు. వాళ్ళు అక్కడే ఉంటారు, మీరు వెళ్ళి చూడండి. ఇలా చూడు, అది చాలా దూరం. అంతేకాకుండా అతని పేరెంట్స్ కూడా ఇప్పుడు మనతో పాటు లేరు. కానీ వాళ్ళు సిద్ధార్థ నగర్లోనే ఉన్నారు. సిద్ధార్థ నగర్ అనేది పెద్ద ఏరియా. అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంటిని ఎలా కనిపెట్టడం? ఏం జాయద్, ఎంజాయ్ చేయలేదా? వెళ్ళు. అరే వెళ్ళు వెళ్ళు. ఏంటి, యాక్సిడెంట్ అయిందా? జై హింద్ సార్. సార్, పెట్రోలింగ్కి వెళ్తున్నప్పుడు వీళ్ళిద్దరూ కనిపించారు. వెంటనే ఇక్కడికి తీసుకొచ్చి అడ్మిట్ చేశారు. సార్, ఈ కేసు చాలా కష్టంగా ఉంటుందనిపిస్తోంది. ఆ అబ్బాయి అమ్మాయి మీద చాలా దారుణంగా దాడి చేశారు. ఇప్పుడు వాళ్ళిద్దరి పరిస్థితి ఎలా ఉంది? ట్రీట్మెంట్ జరుగుతుంది సార్, కానీ వీళ్ళిద్దరిలో ఎవరు బ్రతుకుతారో చెప్పడం కష్టం సార్. ఈ రోజు మన ఇండియా ఒక బ్లాక్ డే అని కూడా చెప్పొచ్చు. వాళ్ళిద్దరికి జరిగిన అన్యాయాన్ని మన మాటల్లో కూడా చెప్పలేం. కానీ ఇలాంటి తప్పులకి ఎదురుగా ఎలాంటి వ్యతిరేకతలు రావు. మన దేశం యొక్క చట్టాలు కూడా ఎలాంటి ప్రశ్నలు అడగవు. ఈ పని ఒక సాధారణమైన మనిషికి కోపం తెప్పిస్తే తాను ఏం చేస్తాడో అసలు ఎవరి వల్ల చెప్పలేరు. సార్, ఆ అమ్మాయిని కొంచెం కూడా మానవత్వం లేకుండా రేప్ చేసున్నారు. ఒళ్ళంతా గాయాలున్నాయి. తన మొహంలోనూ తన ప్రైవేట్ పార్ట్లోనూ దారుణంగా దాడి చేస్తున్నారు. తన ప్రైవేట్ పార్ట్లో 8 కంటే ఎక్కువగా గాయాలున్నాయి. అంటే తన ప్రైవేట్ పార్ట్లో ఏదో దోపిడీ. తన ఇంటర్నల్ పార్ట్ డ్యామేజ్ అయి ఉంది. తన ఇంటెస్టైన్ బయట వచ్చింది. ఆ అమ్మాయి బతికే అవకాశం ఉందా? ప్రస్తుతం నేను చెప్పలేను. తను మైకేల్ నుండి ఎప్పుడు బయటపడుతుందని ప్రస్తుతం నేను చెప్పలేను. సార్, ఆ అబ్బాయికి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్తో మాట్లాడా. ఆ అబ్బాయికి స్పృహ వచ్చిందంట. సార్, సార్, మా అమ్మాయికి యాక్సిడెంట్ అయిందని ఫోన్ చేసి చెప్పారు. మీ అమ్మాయి పేరేంటి? తన పేరు చవి సార్. రండి సార్. మీరిద్దరూ సీతాపూర్ రోడ్ నుంచి బస్ ఎక్కారు. ఆ తర్వాత ఏమైంది? సార్, అదొచ్చి బస్సులో. అరే అక్క, ఎక్కడ వెళ్ళాలి? ఆ కుర్రోడు ఆవిడని చూసి అక్క అని పిలిచాడా? వాడిని ఆల్రెడీ తెలుసా? తెలియదు సార్. ఎంతమంది ఉన్నారు అక్కడ? సార్, అదొచ్చి 5 ఉన్నారు సార్. ఆ తర్వాత ఒకరిని ఫోన్ చేసి రమ్మన్నారు సార్. వాడికి ఫోన్ చేసి వెంటనే అక్కడికి రమ్మని చెప్పు, వాడు వచ్చి ఎంజాయ్ చేస్తాడుగా. 5 ఉన్నారా?
కానీ 6వ వాడిని రమ్మని చెప్పారా? వాడు వచ్చాడా? వాడెవరో మీకు తెలుసా? తెలీదు సార్. వాళ్ళలో ఒకరిని కూడా తెలీదా? వాళ్ళు ఎలా ఉంటారో చెప్పగలరా? అంటే ఆ బస్సు డ్రైవరు, కండక్టరు ఇలా ఉంటారని చెప్పగలరా మీరు? సార్, బస్సు డ్రైవర్ గెడ్డం పెట్టుకున్నాడు సార్. సంతోషంగా ఉండాలి తెలుసా? మరియు ఆ కండక్టర్ వాడు చిన్న కుర్రాడు సార్. రండి వచ్చి బండ్లు ఎక్కండి, గొమ్మ తినక వెళ్తుంది. ఆ బస్సు ఎలాంటిది? అంటే ఆ బస్సు చిన్నదా పెద్దదా? బస్సు కలర్ ఏంటో చెప్పండి. పోనీ నెంబర్? సార్, అది వైట్ కలర్లో ఉంది. అది చార్టెడ్ బస్. అలాగే బ్రౌన్ కలర్ డిజైన్ కూడా చేసింది. బస్సు లోపల ఇంకా బయట ఏమైనా గుర్తులున్నాయా? మీరు చూసినట్టు గుర్తు ఏమైనా ఉందా? దాని గురించి చెప్తే మాకు యూస్ అవుతుంది. ఎగిరేటట్టు ఒక పక్షి. అది బస్సు వెనకాల ఉన్న స్టిక్కరా? అది వైట్ కలర్ చార్టర్డ్ బస్. అంతేకాకుండా బ్రౌన్ కలర్ లో డిజైన్ చేసింది. బస్సు వెనకాల ఎగురుతున్నట్టు పక్షి స్టిక్కర్ అతికించుంటుంది. సీతాపూర్ నుండి గోమతిపూర్ కు వెళ్లే బండ్లన్నీ చెక్ చేయండి. బస్సు డ్రైవర్ కి గడ్డం ఉందట. ఆ బస్సు కండక్టర్ చిన్న పిల్లాడట. వాళ్ళే కాకుండా మరో 3 కూడా ఉన్నారట. మొత్తం ఆ బస్సులో 5 ఉన్నారట. అన్ని బండ్లు చెక్ చేయండి. మా అమ్మాయిని చూడనివ్వండి. మా అమ్మాయిని చూడనివ్వండి సార్. మా అమ్మాయిని చూడనివ్వండి. సార్, ఆగండి. ఇది అమ్మాయి యొక్క అమ్మా నాన్న. సార్, మా అమ్మాయిని చాలా చిత్రవద చేశారు. కానీ మీరేమో తనకి యాక్సిడెంట్ అయిందని అబద్ధం చెప్పారు. ఇలా చూడండి సార్, మా అమ్మాయికి ఏదైనా జరిగితే మేము ఇక్కడే చచ్చిపోతాం. తెల్లవారకు ముందల ఆ క్రిమినల్స్ పోలీసుల నుండి తప్పించుకున్నారు. అది మాత్రమే కాకుండా మరుసటి రోజు ఈ న్యూస్ అడవి నిప్పులాగా ప్రవహించింది. ఆ నిప్పు పోలీస్ డిపార్ట్మెంట్ లోనే కాకుండా మన పార్లమెంట్ లో కూడా ప్రవహించింది. దాని యొక్క ప్రతిచర్య ఏంటనేది మీరే చూడండి. అవును సార్. సార్, మనకు ప్రశ్న వస్తుందని అర్థమైంది. మీరు నాకు ఒక 48 అవర్స్ టైం ఇవ్వండి. ఆ 48 అవర్స్లో నేను క్రిమినల్స్ని పట్టుకోకలేకపోతే మీరు ఈ కేసుని ఎవరికైనా అప్పచెప్పొచ్చు సార్. సార్, ప్లీజ్ గివ్ మీ జస్ట్ 48 అవర్స్ సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. జై హింద్. ఆ అబ్బాయి చెప్పింది చూసినప్పుడు వాళ్ళిద్దరూ ఆ రోజు రాత్రి 9 గంటలకి సీతాపూర్ రోడ్లో బస్ ఎక్కారు. వాళ్ళు ఎక్కిన 10 నిమిషాల తర్వాత ఆ బస్సు హరినగర్ రూట్లో వెళ్ళింది. ఆ తర్వాత వాళ్ళిద్దరిని ఇంకొక చోటుకి తీసుకెళ్లారు. అక్కడ వాళ్ళని ఘోరంగా దాడి చేశారు. నేనేమనుకుంటున్నానంటే వాళ్ళిద్దరిని మోతీనగర్లో వేసేసి ఇప్పుడు మనం ఈ ప్లేస్లన్నింటినీ చెక్ చేయాలి. ఈ ఏరియాలో ఎన్ని సీసీటీవీలు ఉన్నాయో వాటి ఫుటేజ్ అంతా ఉంది. అది చాలా ఎక్కువ సార్. అంతేకాకుండా 1000కి పైగా బస్సుల డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి సార్. వీటిని మనం చెక్ చేసామంటే ఈ లిస్టులో ఆ బస్సు ఖచ్చితంగా ఉంటుంది. మనం ఆ బస్సుని కనిపెట్టాలి. ఆ బస్సు ఏమో ఊర్లో ఉండడానికి అవకాశం లేదు. ఆ బస్ ఖచ్చితంగా బార్డర్ని దాటి ఉంటుంది. ఒకవేళ బస్సు సిటీ లోపల ఉంటే ఆ బస్సు ఎక్కడ ఉంటుంది? ఆ బస్సులో 5 నేరస్తులు ఉన్నారు. ఇంకొక విషయం, ఆ అబ్బాయి ఇచ్చిన స్టేట్మెంట్ని బట్టి చూస్తుంటే వాళ్ళతో ఇంకొకడు వచ్చి జాయిన్ అయ్యాడు. వాడికి ఫోన్ చేసి వెంటనే అక్కడికి రమ్మని చెప్పు. వాడు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయని. వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి, వాళ్ళందరినీ. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన దగ్గర 48 అవర్స్ మాత్రమే ఉన్నాయి. జస్ట్ 48 అవర్స్. అందరికి అర్థమైందా? మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరికితే మాకు వెంటనే అప్డేట్ చేయండి. నిన్న నా ప్రశ్నకి జవాబు చెప్పే పరిస్థితిలో మీరు లేరు. మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? నేను అడిగేది ఏంటంటే మీ అమ్మాయి చావి గురించి బాగా తెలిసిన వాళ్ళు ఎవరు? వాళ్ళు చావిని అక్క అని పిలుస్తారా? లేదా ఇంకెవరైనా అబ్బాయి చావిని చూసి అక్క అని పిలిచాడా? నా తమ్ముడిని కొట్టడానికి నీకెంత ధైర్యం ఉండాలి? అరే ఏమైందక్క, బాగా కోపంగా వచ్చారు? ఇతని దగ్గర డబ్బులు తీసుకున్నావా? నీకు కొంచెం కూడా సిగ్గులేదు? నీకన్నా చిన్నతడు. మీరు నా వయసే కదా, నేను మిమ్మల్ని ఏమైనా చేయొచ్చా? నువ్వు ఇలాగే మాట్లాడారనుకో పోలీస్ స్టేషన్లో వెళ్ళి కూర్చుంటా. అంకుల్, ఆ అమ్మాయి ముందు నా చంప మీద కొట్టింది. మీ అమ్మాయా? మీ అమ్మాయి కాకుండా ఉంటే ఖచ్చితంగా దాన్ని చంపేసి ఉండేవాడిని. ఆ అబ్బాయి పేరు దీపంక్ సార్. మా ఏరియాలోనే ఉంటున్నాడు. ఆ అబ్బాయి వాళ్ళ నాన్న మా అమ్మాయి వాళ్ళ స్కూల్ టీచర్. అందుకే ఆ సమస్యని మేము మాట్లాడి పరిష్కరించాం. కానీ సార్, అతను మత్తుకి బానిసైనవాడు సార్. అతను ఎలాంటి వాడో ఎవ్వరూ చెప్పలేరు. దీపాంక్,
అన్నయ్య ఇవ్వండి అన్నయ్య ప్లీజ్ అన్నయ్య అన్నయ్య, వెళ్ళిపోండి. ఇవ్వండి అన్నయ్య ఏంట్రా ఇది? ప్లీజ్ అన్నయ్య ఇది నాకు కావాలా? మీకు అర్థం కావట్లేదా? ఏయ్, ఎన్నిసార్లు రా, చెప్ప- రారా, కుమార్ వాళ్ళని పట్టుకోండి. సార్ 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 ఏమైంది సార్ 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 ఏమైంది సార్ సార్ కొట్టకండి సార్ కుమార్ సార్ నేనేమి చేయలేదు సార్ కొట్టేనటే. సార్ నువ్వు డ్రగ్స్ అమ్ముతున్నావా? సార్ నేనేమి డ్రగ్ అమ్మలేదు సార్ అది అమ్మాయిలు కూడా నాకు తెలియదు సార్ సరే ఒక విషయం, నిన్న రాత్రి ఏ బస్సులో వెళ్ళావు? సార్ నేను ఏ బస్సులో వెళ్ళలేదు సార్ నేను మా ఇంట్లోనే ఉన్నాను సార్ నేను మళ్ళీ అబద్ధం. కుమార్ స్టార్ట్ చేయండి. ఏ మిశ్రా రా. సార్. వాడు తప్పు ఒప్పుకునేంత వరకు సార్ నేను వాడిని చెప్పేది వినండి వదిలిపెట్టకండి. సార్. సార్ కొట్టకండి సార్ సార్ అవ్వ. సార్ నేనేం చేయలేదు సార్ సార్ ఎస్ డాక్టర్. సార్ అమ్మాయికి కాన్షియస్ వచ్చింది. గుడ్ డాక్టర్, తనేమైనా చెప్పిందా? లేదు సార్, తను ఇప్పుడు మాట్లాడలేని పరిస్థితిలో ఉంది. కానీ తన పేరెంట్స్ తనని చూడాలంటున్నారు. వాళ్ళని చూడనివ్వచ్చా? ఎస్ డాక్టర్, తన పేరెంట్స్ తనని వెళ్ళి చూడనివ్వండి. ఈ అబ్బాయి ఎవడని తెలుస్తుందా? మిశ్రా, ఆ దీపక్తో 5 ఉండేవారు కదా, ఆ 5 క్రైమ్ లొకేషన్కి తీసుకురండి. తీసుకొస్తాను సార్. ఆ 5 దీపంకి ఒక మిత్రులే సార్. అలాగే వాళ్ళు 5 క్లోజే. ఆ క్రిమినల్కి చావిని బాగా తెలుసు. తన కాలేజీలో కూడా చదివే అవకాశం ఉంది. వాడి డీటెయిల్స్ని తీసుకురండి, చాలా ముఖ్యం. గుప్తా, మన దగ్గర టైం తక్కువగా ఉంది. జస్ట్ 42 అవర్సే. ఇలా చూడండి నాన్న, నాకు స్కాలర్షిప్ దొరికింది. మీరు నా హైయర్ ఎడ్యుకేషన్ కి లోన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఆర్తి ఒక్కసారి ఇలా రా. ఇది చూడమ్మా, స్కాలర్షిప్ మన చవి మన కష్టాన్ని చాలా చాలా తగ్గించింది. అక్క, మీరు నన్ను మర్చిపోయారా అక్క? అరే నేనెందుకు నిన్ను మర్చిపోతాను? మర్చిపోవడమా? అది నిన్ను. ఖచ్చితంగా మేము నిన్ను మర్చిపోం. అయ్యో సార్ కొట్టకండి సార్ సార్ కొట్టకండి సార్ సార్ కొట్టకండి సార్ కొట్టకండి సార్ కొట్టకండి సార్. ఆ అమ్మాయి కాలేజ్ ఫ్రెండ్స్ లో మేము ఒకరిని కనిపెట్టాం సార్. అతని పేరు పరితోష్. వీడి మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు ఒకటి ఉంది సార్. సార్ దీన్ని చూడండి. చవి పరితోష్ కాల్ రికార్డు చూస్తే 4 నుంచి 5 సెకండ్లే మాట్లాడుకున్నారు. ఒకవేళ అప్పుడప్పుడు చావి కాల్ చేసి ఇబ్బంది పెట్టుంటాడా? ఈ అబ్బాయికి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. అరెస్ట్ హిమ్. సార్ నేను పారిపోతాను. నేను పారిపోతాను. పారిపోనా? ఒకవేళ పారిపోకపోతే జాగ్రత్తగా ఉంటాను. నేను ఖచ్చితంగా పారిపోను. ఇలా చూడు, నీ ఆట ఇంతటితో పూర్తయింది. నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. సారా సార్ సార్ నన్ను వదిలేయండి వచ్చి సార్. బండి ఎక్కరా. సార్ ఎక్కరా బండి. తీసుకెళ్తున్నారు. సార్ నేను ఒకవేళ తప్పు చేస్తుంటే నేను ఖచ్చితంగా పారిపోయి ఉండేవాడిని సార్. మీరు నన్ను కనిపెట్టే వాళ్ళే కాదు ఏంట్రా ఎక్కువగా మాట్లాడుతున్నావు? చవిని ఫాలో చేసామని మాకు తెలుసు. సార్. మీరు అనుకున్నట్టు నేను ఏమీ చేయలేదు సార్. తను కాలేజ్ చదివేటప్పుడు నేను లవ్ చేశాను సార్. నానా, నేను కాసేపు తర్వాత కాల్ చేస్తాను. నేను చెప్పేది నీకు అర్థం కాలేదా? నువ్వు ముందు మంచి నడవడికలో నడుచుకో, దాని తర్వాత మాట్లాడు. కానీ తన మీద ఇంకెప్పుడు చేయి వేయకూడదని నాకు నేనే ప్రమాదం చేసుకున్నాను సార్. నువ్వేం బాధపడకు, కేసుని త్వరగా పూర్తి చేయాలని మేము ప్రమాణం చేశాం. మిశ్రా, కానివ్వండి. చెప్పరా. నిజం చెప్పు. నిజం చెప్పరా. చెప్తావా లేదా? సార్ ఈ ప్లేస్లో ఒక స్టిక్కర్ని ప్లేస్ చేశారు, దాని తర్వాత తీయేశారు. మీరు చెప్పిన గుర్తులని ఈ బస్తో మ్యాచ్ అవుతుంది.
బస్సు అంతా తడిగా ఉంది, సీట్లు కూడా తడిగా ఉన్నాయి. బస్సు మొత్తం చాలా క్లీన్గా ఉంది. అయితే ఈ బస్సుని ఎవరో క్లీన్ చేసినట్టున్నారు. కుమార్, ఫారెన్సిక్ని రమ్మనండి. ఒకవేళ బస్సులో ఉన్న రక్తపు మరకల్ని కడగడం కోసం క్లీన్ చేశారేమో. సార్ పారిదోషిని ఎంక్వైరీ చేయడం వల్ల కొన్ని విషయాలు మనకు తెలిసాయి. వాడిలో ఒక ప్లాన్ ఏదో ఉంది. రేప్ చేసిన 5 ఉన్నారు కదా, ఆ 5 కాకుండా 6వదిగా ఒక చిన్నవాడు కూడా ఉన్నాడు. సార్ మా టీం దాని గురించి ఎంక్వైరీ చేస్తుంది సార్. ఈ బస్సు మీదేనా? అవును సార్, నాదే సార్. ఈ బస్సుకి వెనకాల ఉన్న స్టిక్కర్ ఇప్పుడు ఎందుకు లేదు? ఆ స్టిక్కర్లో ఎగిరిపో పావురమని రాసుంది. ఆ స్టిక్కర్ని ఎందుకు చింపారు? ఆ విషయం మాతో చెప్పండి. ఎగిరే పర్వమా? దాని గురించి నాకేం తెలియదు సార్. కానీ ఆ బస్సు నాదే సార్. కానీ ఆ బస్సుని నా డ్రైవరే వెళ్తున్నాడు సార్. బస్సు మీదైతే బస్సులో ఉన్న రక్తపు మరకలు ఏమయ్యాయి? ఇవన్నీ మీరు దాచాలనుకున్నా బయటికి రప్పించేస్తాం. నేను దేని దాచట్లేదు సార్, నేను నిజం చెప్తున్నాను సార్. నా బస్ నా డ్రైవర్ దగ్గరే ఉన్నింది. ఆ డ్రైవర్ పేరేంటి? సార్ వాడి పేరు గంజాం సార్. వాడు భదోరిలో స్టే చేస్తున్నాడు. డ్రైవర్తో కండక్టర్ కూడా ఉండుంటాడే? అవును సార్, వాడి పేరు జుగును సార్. వాడు ఎక్కడ ఉంటున్నాడు? వాడు రుక్సార్లో ఉన్నాడు సార్. నీ దగ్గర వాళ్ళ ఫోటోలు ఏమైనా ఉన్నాయా? లేదు సార్, గంజామే పిలుచుకొచ్చాడు సార్. నేను వాడిని ఎప్పుడు చూడనే లేదు. ధన్షాన్ భారీ అడ్రస్ నాకు ఇవ్వు. నానా, నేను నా అక్కని చాలానే మిస్ అవుతున్నాను. నేను అక్కని చూడాలనుకుంటున్నాను. మీరు ఇంటికి వచ్చి నన్ను అక్క దగ్గరకు తీసుకెళ్తారా? ఇలా చూడు బాబు, మీ అక్క త్వరలోనే కోలుకుంటుంది. మేము తన్ని త్వరగానే ఇంటికి తీసుకొచ్చేస్తాం. ఇంటికి వచ్చాక తను చూద్దు గాని. మీరు తన్ని కాపాడలేకపోయారు కదా. నిన్ను కాపాడుకున్నట్టు తను కూడా కాపాడుండొచ్చు. నా కూతురు పరిస్థితి ఇలా అయిపోయింది. సార్ గన్షా మీరు లాక్ చేసి ఉంది సార్. కండక్టర్ జూనో గురించి ఏమైనా తెలిసిందా? సార్ మనీ సార్ వాళ్ళ టీంతో కలిసి 2 గంటల నుంచి వెతుకుతున్నారు సార్. కానీ ఇంతవరకు ఎటువంటి క్లూ లేదు సార్. నమస్తే సార్, నేను పాన్ షాప్ వాడితో వెతికాను సార్. వాడు ఏం చెప్తున్నాడంటే జుగును అనే కండక్టర్ ఇక్కడే ఉంటున్నాడని. కానీ వాడి ఇల్లు నేను కనిక పెట్టలేకపోయాను. ఏం పర్వాలేదు, వాడి గురించి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అడిగితే తెలుస్తుంది. ఓకే సార్. ఏయ్ ఆగు, ఇలా రా. ఇక్కడెక్కడైనా జుగ్ను అనే పేరున్న బస్సు కండక్టర్ ఉన్నాడా? తను ఎక్కడుంటాడో నీకు తెలుసా? అక్కడే ఉండేవారు సార్, ఆ రోడ్లో. అదిగో ఆ రోడ్లో సార్. కుమార్ రండి. చెప్పండి. జుగ్ను ఎక్కడికి వెళ్ళాడు? జుగ్ను నా కొడుకు. ఏమైంది సార్? ఒక్క నిమిషం. ఏమైంది సార్? ఈ అబ్బాయి ఎవరు? వీడే నా కొడుకు జుగ్ను సార్. ఒక్క నిమిషం ఆగు. మీరు అటెళ్ళు చూడండి, మీరు ఇటు వెళ్ళి చూడండి. ఆ ఘటన జరిగి 24 గంటలైనా కూడా పోలీసులు వాళ్ళు ఏం కనిపెట్టలేకపోయారు. మరియు షాబీ యొక్క పరిస్థితి చాలా అంటే చాలా విషమిస్తూ ఉంది. ప్రతి ఒక్కరు షాబీకి న్యాయం జరగాలని పోరాడుతున్నారు. అలాగే వీటి కోసం ధర్నాలు చేశారు మరియు భగవంతుడి దగ్గర వేడుకున్నారు. ఇలాంటి దడ పుట్టే సిచ్యువేషన్ ఎప్పుడు చూడాలా? సార్ బస్సు ఓనర్ డ్రైవర్ గన్శ్యామ్ నెంబర్ ఇచ్చారు సార్. కానీ అది గన్శ్యామ్ పేర్లో లేదు. ఆ నెంబర్ సలీం అహ్మద్ అనే పేర్లో రిజిస్టర్ అయింది సార్. సార్ గన్శ్యామ్ మా ఊరు వాడే సార్. ఆ నెంబర్ కూడా నేనే ఇచ్చాను సార్ గన్శ్యామ్కి. అందరూ కలిసి ఒక అమ్మాయిని రేప్ చేశారు. వాడు ఎక్కడున్నాడో చెప్పు. సార్ నేనేం తప్పు చేయలేదు సార్, దయచేసి నన్ను నమ్మండి సార్. గన్శ్యామ్ బాయ్ ఎక్కడున్నాడు? సలాం ఉస్మాన్ బాయ్, నేను సలీంని మాట్లాడుతున్నాను. మీరు బాగున్నారా? ఓ అలాగా. గన్శ్యామ్కి ఒక ముఖ్యమైన పని ఉంది, అక్కడికి ఏమైనా వచ్చాడా?
వాడు ఇక్కడే ఉన్నాడు. కారణం వెళ్ళకుండా నన్ను అరెస్ట్ చేశారు ఎందుకు? ఇంకా ఆ మొబైల్ గురించి అడిగారుగా, నాకన్నా సలీం మీద ఎక్కువ చూసి చేశాడు. ఆ రేపులో ఇంక ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో మాతో చెప్పే. సార్ మీరు నా గురించి తప్పుగా అనుకుంటున్నారు. అనుకుంటున్నావో లేదో కాసేపులో తెలుస్తుంది. మిశ్రా, మనం ఎవరో వీడికి చూపించండి. అయ్యో సార్ నేను ఏం చేయలేదు సార్. అరే సార్ కొట్టకండి సార్. సార్ గన్సామ్ ఏమీ చెప్పలేదు సార్. అంతేకాకుండా యదువంద మనతో ఏం చెప్పాడంటే ఆ డ్రైవర్కి గడ్డం ఉందని. శర్మ, ఒకవేళ ఆ గెడ్డాన్ని వాడు సేవ్ చేస్తుంటే మీరు ఒక పని చేయండి, యదువంతుని కూడా రమ్మనండి. మనం అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయమని యదువంతుని అడగండి. సార్, నేను రాసిచ్చిన మెడిసిన్స్ కరెక్ట్ గా ఇవ్వాలి. తర్వాత నా కూతురు చావి ఎలా ఉంది? కొంచెం కష్టమే, కానీ మాకు చేతనంత వరకు మేము ప్రయత్నిస్తున్నాం. మీరు ధైర్యంగా ఉండండి. మీకు తెలుసా? లేదు సార్. మీరు ఖచ్చితంగా చెప్పగలరా? వాళ్ళు రూపాన్ని మార్చుంటారు. ఒకసారి ఆలోచించి చెప్పండి. ఫేస్లో మార్క్, బాడీలో మార్క్ బాగా గుర్తు చేసుకొని చెప్పండి. ఒకరికొకరు ఎలా మాట్లాడారు, ఇంకేదైనా పేరు చెప్పి మాట్లాడారా వాళ్ళు? అలాగేమైనా మాట్లాడుకున్నారా? సార్ వాళ్ళలో ఒకడు ఏమన్నాడంటే మీరు కూడా సంతోషంగా ఉండండి. మీరు కూడా సంతోషంగా ఉండండి. మీరు సంతోషంగా ఉండండి. మీరు సంతోషంగా ఉండండి. రేయ్, ఇలా చూడు. ఆ రేప్ ఎవరెవరు చేశారో మర్యాదగా నాతో చెప్పే. చావి! చావి! ఒకటి, 2, 3, 4, 5 ఆ బస్ కండక్టర్ జూనో, వాడు ఎస్కేప్ అయ్యాడు. మీ 5గురు తప్ప మీతో ఇంకొకడు, ఇంకా చిన్న కుర్రాడు ఉన్నాడు. ఆ కుర్రాడు ఎవరు? ప్లాన్ చేసి ఇచ్చింది ఎవరు? సరే, మనం బయలుదేరుతున్నాను. ఫోన్ పెట్టేసేయండి. నేను తను చూసిన వెంటనే నాకు ఒక ఫీలింగ్ వచ్చింది. తను బస్సు కోసం వెయిట్ చేస్తుంది. నేను కంట్రోల్ చేసుకోలేకపోయా. ఈడు చూడండి నన్ను చీట్ చేసి వెళ్ళిపోయింది. హే ఒక నిమిషం. ఈ సిగరెట్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక భలే అమ్మాయిని చూశాను. తను బస్సు కోసం వెయిట్ చేస్తుంది. ఏమంటారు? ఈడు చూడు జుగుణం, తన దగ్గర అక్క అక్కని మాట్లాడి మెల్లిగా తన్ని బండిలోకి ఎలాగ చెయ్యి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అరే అక్క, ఎక్కడికి వెళ్ళాలి? ఇదంతా ముందే మీరు ప్లాన్ చేశారన్నమాట. 6వ వ్యక్తి ఎవరని మీరింకా చెప్పలేదే. చెప్పండి. సార్ నేను నిజమే చెప్తున్నాను సార్. అమ్మాయి గురించి నాకేం తెలియదు సార్. వాళ్ళు తాగడానికి మందు కావాలని చెప్పారు సార్, కానీ నేను తీసుకువెళ్ళలేదు సార్. కొన్ని రోజుల తర్వాత కేసుని విచారించిన కోర్టు ఆ తప్పు చేసిన 5గురిలో 4గురికి మరణశిక్ష విధించింది. తర్వాత జూన్ తను ఒక మైనర్ అవటం వల్ల తనని 3 సంవత్సరాల వరకు జువెనైల్ జైలుకి పంపించారు. కానీ తప్పు చేసిన 4గురు తమల్ని కరుణించాలంటూ కరుణని కోరుకున్నారు. నేను నీతో చెప్పేది గుర్తుంది కదా? ఇక్కడ ఉండే వాళ్ళ దగ్గర నేనే మీ ఫాదర్ని చెప్పాలి.
నీకు ఇక్కడ ఏం జాబ్ అని నేను చెప్పేశాను. నువ్వు ఇక్కడే స్టే చేయాలి, ఇక్కడే ఉండాలి. నువ్వు తప్పే చేయకూడదు. నేను 24 అవర్స్ చూస్తూనే ఉంటాను. రా. నమస్కారం మహతన్న. వీడే నా కొడుకు. వీడి గురించి చెప్పాను కదా. అవునవును. ఆ 5వ నేరస్తుడేం చిన్నవాడు కాదు, మాకు బాగా తెలుసు. అతను కూడా మా అమ్మాయిని బలవంతం చేసి చంపేశాడు కదా. అతను కూడా శిక్షించాలి, అందరినీ శిక్షించాలి. కానీ తప్పు చేసిన నలుగురు తమల్ని కరుణించాలంటూ కరుణని కోరుకున్నారు. గన్షామ్తో ఉన్న మిగతా ఖైదీలు తన ఆత్మహత్య చేసుకున్నాడంటూ అందరి ముందర వాక్మూలాన్ని ఇచ్చారు. ఇది హత్య ఉంటుందా లేదా ఆత్మహత్య ఉంటుందా? కానీ దీనికి ఎలాంటి ఆధారం ఎవరి దగ్గర లేదు. కానీ మిగతా ముగ్గురికి ఇచ్చిన ఆ ఉరిశిక్ష దండన అనేది ఖరారైపోయింది అందరికీ. కానీ వాళ్ళని ఉరిశిక్ష వేసిన దాంట్లో ఇప్పటికీ అందరికీ సందేహాలు చాలా ఉన్నాయి. ఇంతకు ముందు దాకా మీ తాతయ్య ముగ్గురికి పైన ఊరేసిందే లేదు. ఇంకొక విషయం, ముగ్గురికి పైన ఊరేయాలి. కొంచెం టెన్షన్గానే ఉంటుంది. నేను ఇంట్లో ప్రాక్టీస్ చేసే వచ్చాను. ఏంటి, ఇంట్లో ప్రాక్టీస్ చేశారా? ఇదేనా క్రికెట్ మ్యాచా ఇంట్లో ప్రాక్టీస్ చేయడానికి? కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి పనులన్నీ ఈ జైల్లో జరుగుతూనే ఉన్నాయి. అంతా కరెక్ట్గా ఉన్నాయని మీరు ఒకసారి చెక్ చేసుకోండి, సరేనా? అరే రే అరే రే అరే రే అరే ఏది? అరే, ఇప్పుడే లోపలికి వెళ్ళారు, మళ్ళీ వెంటనే వచ్చేసారు. మీరే చెప్పారు కదా ఇంట్లో ప్రాక్టీస్ చేశానని. మీ వల్ల ఇది అవుతుందా అవదా? మా తాత చేసిన రికార్డ్ని బ్రేక్ చేయబోతున్నాను. ఒకేసారి ముగ్గురిని ఉరి తీయబోతున్నాను. మీరు రెడీగా ఉన్నారా? సార్ ఇటు చూడండి సార్, రేపు పొద్దున్న 5ంటికి ఊరేస్తారు. మీరు చేస్తారుగా? ఈ రోజు ఉదయం 5:30 ఆ ముగ్గురు నేరస్తులకి ఉరిశిక్ష వేయబడింది. ఈ రోజు ఏం రోజో తెలుసా? చరిత్రలో మహోన్నత కలిగిన ఈ రోజు. రోజే మన చావి ఆత్మశాంతి ఇచ్చి ఉంటుంది. ఘటన చోటు చేసుకున్న 5 సంవత్సరాల తర్వాత షాబిని రైప్ చేసిన వ్యక్తుల్ని అడ్డంకులు లేకుండా ఉరిశిక్ష వేశారు. ఈ సమయంలో క్రిమినల్స్ వాళ్ళకి విధించిన శిక్షని కాస్త తగ్గించమని కోరుకున్నారు. కానీ అలాంటి క్రిమినల్స్ కి ఖచ్చితంగా క్షమాపణ అనేది ఉండదని చెప్పారు. ఈ సంఘటన తర్వాత మన దేశ చట్ట విధి విధానాల మీద మన ప్రజలు ఎంతో గౌరవించారు. మన సమాజంలో ఎవరైనా ఇలాంటి తప్పులు చేశారనుకోండి, వాళ్ళ వల్ల ఈ చట్టం యొక్క శిక్ష నుండి తప్పించుకోలేరని వాళ్ళ మనసులో ఖచ్చితంగా ఒక భయం ఉంటానే ఉంటుంది. నేను మీ అనూప్ సోనీని మీ నుండి సైనింగ్ ఆఫ్. క్రైమ్ పెట్రోల్ అలర్ట్ యొక్క ఇంకో కొత్త ఎపిసోడ్ లో నేను మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు మీరు మీ కుటుంబం చాలా జాగ్రత్తగా ఉండండి, ధైర్యంగా ఉండండి, సేఫ్ గా ఉండండి. అలాగే క్రైమ్ పెట్రోల్ అలర్ట్ ని చూస్తూ ఉండండి. జై హింద్.